కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనాన్ని, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. చాలండి. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు అని చెప్పి ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని యొక్క పర్వతము అనగా ఆ పరిశుద్ధమైన సియోను పర్వతం, దేవుని పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక క్వశ్చన్ మార్క్ వేస్తూ దానికి సమాధానము కూడా ఆయనే చెప్తున్నాడు. ఆయన పర్వతము ఎక్కే ఆ ధన్యత, ఆయనతో కూడా ఉండే భాగ్యము ఎవరికి దక్కుతుంది? ఆయన పరిశుద్ధ స్థలములో నిలిచే ధన్యత, ఆయన పరిశుద్ధ స్థలములో నిలిచే భాగ్యము ఎవరికి దక్కుతుంది అని చెబుతున్నాడు. ఆయన పర్వతము ఎక్కదగిన వాడెవడు? ఆ పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు? హృదయము కలిగి ఉండువాడే. ఎవరు ఆయన పర్వతాన్ని ఎక్కగలిగేవారు? ఆయన పర్వతం మీద నివసించేవారు. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. మరియు నేను చూడగా, ఇదిగో గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామము, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. చూడండి, ఇక్కడ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయనతో కూడా 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. వీరు ఎలాంటి వారయ్యా అంటే, 5వ వచనం చూడండి, 4వ వచనం, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రత కానివారు, ఎరుగని వారై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు, గొర్రెపిల్ల కొరకు ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషుల నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కపటమును లేదు. వీరు అనింద్యులు. ఇక్కడ మనం చూస్తే గొర్రెపిల్లతో కూడా ఆ సియోను పర్వతం మీద కొంతమంది ఉన్నారు. వీరు ఎలాంటి వారంటే, కపటము లేని వారు, అనింద్యులు, దేవుని కొరకు తమను తాము పరిశుద్ధత కొరకు తమ శరీరములను అప్పగించుకున్నవారు. వీరు ఆ సియోను గొర్రె పిల్లతో కూడా పర్వతం మీద నిలువబడి ఉన్నారు. కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా పర్వతము ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడు ఎవడు
ఎవరంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక. ఏంటండి, ఈ లోకములో వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి. మన కళ్ళ ముందు ఎన్నో వ్యర్థమైనవి ఉన్నాయి. ఈ భూమి మీద వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి. భూమి మీద ఎన్నో వ్యర్థమైనవి ఉన్నాయి. అయితే ఆ వ్యర్థమైన వాటి యందు మన మనసు పెట్టకుండా, ఆ వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకుండా మనము జీవించాలి. భక్తుడు మనము చేయవలసింది ఏమిటంటే, ఇక్కడ అంటున్నాడు వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు. అవునండి, ఎన్నో వ్యర్థమైనవి మనకు భూమి మీద ఉన్నాయి. వాటి మీద మనం మనస్సు పెడితే మనము దేవుని పరిశుద్ధ స్థలములో నిలవలేం. దేవుని ఆ పర్వతము ఎక్కలేం. ఆ భక్తి మెట్టుకు మనము ఆ ఉన్నత స్థితికి రాలేము. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టగా, ఈనాడు అనేకులు వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టి ఎంతోమంది భక్తిలో నుండి, విశ్వాసములో నుండి దిగజారిపోయే వారిగా ఉన్నారు. బైబిల్ గ్రంథములో యేసు ప్రభువు వారు ఒక ఉపమానాన్ని చెప్పారు. ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతున్నాడు. యెరూషలేములో దేవుని ఆరాధన ఉంది. యెరూషలేములో దేవునిని స్తుతించే అనుభవం ఉంది. యెరూషలేములో ఏమండి దేవుని బలి అర్పణ ఉంది. యెరూషలేములో పరిశుద్ధ స్థలము ఉన్నది. అయితే ఆ పరిశుద్ధ స్థలము నుండి ఇతడు వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టుకుని యెరికోకి దిగిపోతున్నాడు. యెరికోకి ఎందుకు దిగిపోతున్నాడంటే, ఇతడు వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టుకున్నాడు. యెరికోలో ఏమండి వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి. యెరికోలో వ్యర్థమైనవి, దేవునికి ఇష్టము లేనివి ఎన్నో ఉన్నాయి. ఇతడేం చేశాడంటే, ఏమండి వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టుకుని ఆ యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిపోయాడు. ఈనాడు ఎంతోమంది భక్తిలో, విశ్వాసములో, పరిశుద్ధతలో ఎదగవలసిన వారు, ఉన్నత శిఖరాలు ఎక్కవలసిన వారు, దేవునితో కూడా నిలువదగిన అనుభవములో ఉండవలసిన వారు ఈనాడు ఏమవుతున్నారు తెలుసా? దిగజారిన మెట్లోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టుకుంటున్నారు. వ్యర్థమైనవి ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. ఈ భూమి మీద వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి. చూడండి, ఒకసారి దేవుని వాక్యములో నుండి మనం కొన్ని మాటలు చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథము వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములను కనుచున్నారు. ఏమంటున్నాడండి ఇక్కడ? మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు అంటే, ఈ భూమి మీద వ్యర్థమైన మాటలు, వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి. దానిలో ఏంటంటే ఒకటి మాటలు. ఏంటండి? మాటలు. భూమి మీద వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి. వాటి యందు మన మనసు ఉంచుతున్నాం. అదేమిటంటే, ఒకటి వ్యర్థమైన మాటలు. ఏం మాటలు అండి? వ్యర్థమైన మాటలు. ఇక్కడ అంటున్నాడు ప్రభు, అంటున్నారు మీరు వ్యర్థమైన
మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. వ్యర్థమైన మాటలండి, వ్యర్థమైన మాటలు, మాట్లాడకూడని వ్యర్థమైన మాటలు. కొంతమంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మనకిచ్చింది ఒక నోరే ఇచ్చారు, కానీ 2 చెవులు ఇచ్చారు. దానికి కారణం ఏంటో తెలుసా? మన మాటలు భూమి మీద చాలా తక్కువగా ఉండాలి. వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి. మాట్లాడడానికి ప్రతి మనిషి నిదానించేవారిగా ఉండాలి. మాటలు, వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనము ఆ పరిశుద్ధ స్థలమునకు, అంటే దేవునితో ఆ ఉన్నత అనుభవంలోకి, ఆ ఉన్నత భక్తి మెట్టులోనికి మనము వెళ్ళాలంటే వ్యర్థమైన మాటలు పలకకుండా మన నోటిని మనము కాపాడుకోవాలి. ఏం చేయాలండి? వ్యర్థమైన మాటలు పలకకుండా మన నోటిని మనము కాపాడుకునే వారిగా ఉండాలి. వ్యర్థమైన మాటలండి, వ్యర్థమైన మాటలు పలకకుండా మన నోటిని మనము కాపాడుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, వ్యర్థమైన మాటలు పలుకుచ్చు. వ్యర్థమైన మాటలు కొంతమంది మాట్లాడుతుంటారు, వ్యర్థమైన మాటలు. ఆ మాటలు అర్థం ఉండదు, వ్యర్థమే ఉంటుంది అంతా. అర్థం కలిగిన ఒక మాట అవండి చాలు. ఆ మాట ఎలా ఉంటుందంటే ఒక ఔషధములా పనిచేస్తుంది. ఏమండి, మంచి మాట ఔషధము వలె ఉంటుంది. కానీ వ్యర్థమైన మాటలు మనం ఎన్ని మాట్లాడినా ఆ మాటలకు అర్థం ఉండదు. కాబట్టి వ్యర్థమైన వాటి యందు మన మనస్సు పెట్టక, అంటే ఈ భూమి మీద ఎన్నో వ్యర్థమైనవి ఉన్నాయి. అవేంటంటే అంటే ఒకటి మాటలు, వ్యర్థమైన మాటలు. ఏంటండి? వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన మాటలు. నాలుక అగ్నియే. నాలుక ఏంటండి? అగ్ని. ఇది ఏమండి ప్రపంచాన్ని తగలబెట్టేస్తుందంట. ఒక ఏమండి పెద్ద అడవిని తగలబెట్టడానికి చిన్న నిప్పు ఏ విధంగా ఉపయోగపడుతుందో అలాగే ఏమండి మన దేహం అంతటిని పాడు చేయడానికి ఈ నాలుక ఒక్కటి చాలు. ఈ నాలుక అగ్ని. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ నాలుకని కూలింగ్లో పెట్టాడు. దేనిలో పెట్టాడు? కూలింగ్లో పెట్టాడు. నాలుకలు ఎక్కడ పెట్టాడండి? కూలింగ్లో పెట్టాడు. అయినా ఎంత కూలింగ్లో పెట్టినా ఇది మాత్రం ఏమండి ఆగదు, మాట్లాడుతూనే ఉంటుంది. నాలుక ఎంత కూలింగ్లో పెట్టాడంటే నాలుక మీద ఎప్పుడు ఏముంటుందండి? తేమ ఉంటుంది. ఎప్పుడు నోట్లో నీరు ఊరుతూ ఉంటుంది. ఎంత కూలింగ్లో పెట్టినా ఇది మాత్రం దీని స్వభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఏమండి, అంతగా దీన్ని సాధుపరచాలనుకుంటున్నా ఇది మాత్రం సాధుపరచబడని అనుభవంలో ఉంటుంది. నాలుక అగ్ని, అగ్ని అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏమండి, దీన్ని ఎంత ఆపటానికి దాన్ని కూలింగ్లో పెట్టాడు. అయినా దీనికి పెదవులను కాపుదలగా ఉంచాడు. అయినా దీని ఏమండి ఆగదు. సగటున ఏమండి ఒక పురుషుడు ఇంచుమించు రోజుకి 20,000 మాటలు మాట్లాడతాడంట. ఎన్ని? 20,000 మాటలు. అదే స్త్రీలు అయితే 35,000 పైనే మాట్లాడతారంట. ఇక మామూలుగా కొంతమంది ఊసులు చెప్పేవాళ్ళు అయితే ఈ 50,000 60,000 కూడా మాట్లాడతారు. ఇవన్నీ ఏ మాటలు? వ్యర్థమైన మాటలు. ఇక్కడ ప్రభు అంటున్నారు, వ్యర్థమైన మాటలు యందు మన మనస్సు పెట్టకూడదు. కొంతమంది వ్యర్థమైన మాటలకు ఎక్కువ చెవి కోసుకుంటూ ఉంటారు. వ్యర్థమైన మాటల కోసం చెవి కోసుకుంటూ ఉంటారు. వ్యర్థమైన మాటలు వినటానికి, వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టకూడదు. ఒకటి వ్యర్థమైన మాటలు. ఇక్కడ అంటున్నాడు, ప్రభు అన్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచున్నారు. అంతేకాకుండా చూడండి ఒకసారి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఇక్కడ భక్తుడు అంటాడు, ఒక మంచి మాట అంటాడు చూడండి. అగూరు అనే ఒక మంచి భక్తుడు ఆయన అంటాడు చూడండి, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడండి. దేవుని సన్నిధిలో అగూరు అనే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన దేవుని కొనియాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, వ్యర్థమైన వాటిని నాకు దూరముగా ఉంచు, వ్యర్థమైన వాటిని అబద్ధములను ఏమండి వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు. ఎందుకనంటే ఈ వ్యర్థమైన వాటిలో, ఈ వ్యర్థమైన మాటల్లో, ఈ వ్యర్థమైన అబద్ధాల్లో, ఈ వ్యర్థమైన వాటి మీద నేను మనస్సు పెడితే నీకు దూరం అయిపోతా. ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కలేను, ఆ భక్తి మెట్టులోకి నేను రాలేను, ఆ ఉన్నత స్థితికి నీతో కూడా ఉండే ఆ అనుభవంలోకి నేను రాలేను. కనుక ప్రభువా, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా. కొంతమంది నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. అమ్మో చెప్పలేమండి. వీళ్ళని చూసి సైతాన్ అనుకుంటాడు, ఒరేయ్ వీడు నాకంటే బాగా అబద్ధాలు ఆడుతున్నాడు. సైతాను భయపడిపోద్ది వీళ్ళ అబద్ధాలకి. ఎవరు? సైతానే భయపడిపోద్ది. సాతాను వీళ్ళ అబద్ధాలు చూసి, అమ్మో నేను ఇంత అబద్ధాలు ఆడలేను, నేనే ఇంత అబద్ధాలు వీడు ఎట్టా అబద్ధాలు ఆడుతున్నాడు రా. సైతాను భయపడిపోద్ది వీడి అబద్ధాలు చూసి. అరే, అవసరం లేని దానికి కూడా అబద్ధాలు ఆడతారండి. అవసరం లేని దానికి కూడా, అనవసరమైన దానికి కూడా అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఇవన్నీ వ్యర్థమైనవి, ఇవన్నీ ఏమండి వ్యర్థమైనవి. వీటి యందు మనస్సు పెడతారు. ఇక నోరు తెరిస్తే అబద్ధం. నోరు తెరిస్తే మనం అడగకముందే వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటారు. కొంతమందిని అడగకముందే అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ ఎలాంటివి తెలుసా? వ్యర్థమైనవి. ఈ అబద్ధాలు, వీటిలో ఈ వ్యర్థమైన వాటి మీద మనం మనసు పెడితే ఆ పరిశుద్ధ స్థలమునకు ఎక్కలేము. దేవునితో కూడా ఉండే ఆ ఉన్నత అనుభవంలోకి వెళ్ళలేము. వ్యర్థమైనవి అబద్ధములు, వ్యర్థమైన మాటలు, వాటి మీద మన మనస్సు ఉంచకూడదు. ఈనాడు ఎంతోమంది భక్తిలో, విశ్వాసములో, దేవునితో కూడా ఉండే ఆ అనుభవములో నుండి ఎందుకు ఏమండి బయటకు వెళ్ళిపోతున్నారంటే వ్యర్థమైన వాటి యందు మనస్సు పెడుతున్నారు. అవేంటంటే అబద్ధములు, వ్యర్థమైన మాటలు. ఇక్కడ అగూరు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేస్తారండి? ఎవరైనా ఇలాంటి ప్రార్థన చేస్తారా? ఏ ప్రార్థన చేస్తాం మనం? పేదరికము నాకు రాకుండా కాపాడు ప్రభువా, నన్ను దీవించు, నన్ను ఐశ్వర్యవంతుడిగా చెయ్యి అని ప్రార్థన చేస్తాం. కానీ ఇతడేమని ప్రార్థన చేస్తున్నాడంటే, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవాడు ఎవడని అందునేమో. ఒకవేళ బేదనై, ఒకవేళ ఏమీ లేక బేదనై దొంగిలి నీ నామాన్ని అవమానపరుస్తానేమో. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడండి. ఇతడు వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టలేదు, ఐశ్వర్యం మీద మనస్సు పెట్టలా,
డబ్బు మీద మనసు పెట్టలా, సంపద మీద మనసు పెట్టలా, వ్యర్థమైన అబద్ధాల మీద మనసు పెట్టలేదు. అంటున్నాడు ప్రభువా, వ్యర్థమైన దానిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచు. ఈ లోకములో ఉన్న ఈ ఐశ్వర్యమైనను పేదరికమైనను నాకు దయచేయొద్దు, కలగచేయొద్దు. తగినంత ఆహారము, నేను జీవించడానికి ఏది కావాలో నాకు అనుగ్రహించు. ఎంత మంచి ప్రార్థన అండి. ఈ అగూరు అనే వ్యక్తి ఏమండి, వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టనివాడు. మరి మన జీవితాల్లో ప్రతి దినము వ్యర్థమైన దాని మీదే మనసు పెడుతున్నాంగా. మన చింతంతా, మన యొక్క ఆలోచన అంతా అది లేదు ఇది లేదు. దేవుడిచ్చిన దానిని బట్టి సంతోషించడం మానేసి, దేవుడు ఈరోజు నీకు సమృద్ధిగా ఆహారం ఇచ్చాడు, స్తుతించి ఏమండి మహిమపరచడం పోయి, రేపు నేను అది లేదు, నాకు ఆస్తి లేదు, అంతస్తు లేదు, ఐశ్వర్యం లేదు అని వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టుకుని దేవునికి దూరం అయిపోతున్నావుగా, దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావుగా. కానీ ఇక్కడ అగూరు అంటున్నాడు, వ్యర్థమైన దానిని, అబద్ధములను నాకు దూరము చేయము ప్రభువా, నాకు దూరముగా ఉంచు, నాకు దూరముగా ఉంచు. పేదరికమైనను ఐశ్వర్యము నాకు దయచేయొద్దు, తగినంత ఆహారం ఇవ్వండి, జీవించడానికి కావలసిన సమృద్ధిని కలగచేయండి. కానీ వ్యర్థమైన దాని మీద నేను మనసు పెట్టను. ఇలాంటి వారు నిశ్చయముగా దేవునితో కూడా ఉండే అనుభవంలో ఉంటారు. ప్రభు వాక్యం సెలవిస్తున్న మాట అంటే, వ్యర్థమైన వాటి మీద మన మనస్సు పెట్టకూడదు. ఒకటి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన అబద్ధములు, వాటి మీద మన మనస్సు పెట్టకూడదు. చూడండి ఒకసారి యోబు గ్రంథము 15వ అధ్యాయము చూడండి, 3వ వచనం. వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడదగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవునిని గూర్చిన ధ్యానమును హీనపరుచున్నావు. నీ మాటల వల్ల నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలు నీ దోషములు స్థాపించుతున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము. చూసారండి, వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడతగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింప తగున. మనము వ్యర్థ సంభాషణలు చేయకూడదు. వ్యర్థమైన మాటలు పలుకుతూ వ్యర్థ సంభాషణలు చేస్తూ ఉంటే, ఇక్కడ అంటున్నాడు, నీ మాటలే, నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. మన మాటలు ఏమండి స్థాపిస్తాయంట. ఇక్కడ అంటున్నాడు, నీ మాటలే నీ దోషమును స్థాపిస్తున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మన పెదవులు మన మీద సాక్ష్యము పలుకుతాయంట. మన మాటలే మన మీద సాక్ష్యము పలుకుతాయంట. నీ సహోదరుని మీద నీవు అపనిందలు మోపుచున్నావు. చూడండి, కీర్తనల గ్రంథంలో 50వ అధ్యాయము చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 20వ వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. ఈ మాటలన్నీ నీ మీద సాక్ష్యము పలుకుతాయి. నీ సహోదరుని మీద, ఎవరి మీద? నీ సహోదరుని మీద. అయితే నీ రక్త సంబంధి కావచ్చు,
లేకపోతే సిలువ రక్తము చేత కొనబడిన వారు కావచ్చు, నీ సొంత రక్త సంబంధులు కావచ్చు, లేకపోతే దేవుని సంఘములో ఉన్న సహోదరులు కావచ్చు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద నీవు కొండెములు చెబుతున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, నీ సహోదరుడి మీద అపనిందలు మోపుతున్నావు. నలుగురు కూర్చుంటే మరొకరి మీద అపనిందలు మోపుతూ ఉంటారు. ఏమండి, ఇద్దరు కలిస్తే మరొకరి మీద నిందలు లేనిపోయిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలన్నీ కూడా మన మీద ఒకప్పటికి సాక్ష్యము పలుకుతాయి. దేవునికి దూరమైపోవటానికి ఇవన్నీ కూడా ఏమండి ఒక సాధనాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి వ్యర్థమైన వాటి యందు మన మనస్సు పెట్టకూడదు. వ్యర్థమైన మాటలు మనం అనుకుంటాం, మనం మాట్లాడుతున్నాంగా, మనం అటు ఇటు నలుగురు ఎవరున్నారని చూసి మాట్లాడుతూ ఉంటాం. ఎవరు లేరులే అని చెప్పి మరొకరి గురించి అపనిందలు మోపుతూ ఉంటాం. సహోదరుని మీద ఏమండి కొండాలు మాట్లాడుతూ ఉంటాం. కానీ మనము మాట్లాడుతుంటే దేవుడు పరలోకములో నుండి చెవియొగ్గి ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి భూమి మీద ఉన్న మనము తక్కువగా మాట్లాడాలి. మనం వ్యర్థమైన మాటల యందు మన మనస్సు పెట్టకూడదు. ఎందుకనంటే ఆ మాటలే ఈ సాక్ష్యం ఇస్తాయి, మన మీద సాక్ష్యముగా ఉంటాయి. నువ్వు ఎక్కడెక్కడ ఎవరెవరితో ఎవరి గురించి ఏం మాట్లాడావో, నీ భర్త గురించి ఏం మాట్లాడావో, నీ భార్య గురించి ఏం మాట్లాడావో, నీ సహోదరుల గురించి నువ్వేం మాట్లాడావో, సంఘము గురించి నువ్వేం మాట్లాడావో, ఇవన్నీ కూడా నీ మీద సాక్ష్యము పలుకుతాయి. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం చూడండి. మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవండి అమ్మా. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందు లెక్క చెప్పాలి. ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు? మనుష్యులు బ్రతుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందు లెక్క చెప్పాలి. నీ మాటల గురించి లెక్క చెప్పాలి. నువ్వు వ్యర్థముగా పలికే ప్రతి మాటను గురించి ఊరికే పలికేస్తారండి కొంతమంది. ఊరికే మాట్లాడేస్తారు, ఊరికే అనవసరంగా వేరే వాళ్ళు ఎవరైనా లేకపోతే వాళ్ళ గురించి కూడుకుని మాట్లాడేస్తూ ఉంటారు. వ్యర్థమైన ప్రతి మాటకు మనము విమర్శ దినమందు లెక్క చెప్పాలి. కాబట్టి మనము ఈ వ్యర్థమైన మాటల యందు చాలా జాగ్రత్తగా, వ్యర్థమైన మాటల యందు మన మనస్సు పెట్టకూడదు. వ్యర్థమైన మాటల యందు మనము మనస్సు పెట్టక. ఎందుకనంటే మనం పలికే ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినముందు దేవుని ఎదుట లెక్క చెప్పాలి, లెక్క అప్పగించాలి. నువ్వెందుకు మాట్లాడావో, నీ సహోదరుడు నీ వద్ద లేనప్పుడు ఎందుకు మాట్లాడావో, నలుగురితో ఎందుకు, నీ తండ్రి కుమారుడి మీద ఎందుకు అపనిందలు మోపావో తప్పనిసరిగా లెక్క చెప్పాలి. అందుకని మనము మాట్లాడడానికి నిదానించే వారిగా, నలుగురిలో ఉన్నప్పుడు మనము తోక కోసిన కుక్కల్లాగా మాట్లాడకూడదు. దేవుని పిల్లలు మన నోటికి హద్దు ఉంచుకోవాలి. ఎందుకనంటే ప్రతి మాటకు లెక్క చెప్పాలి. గబుక్కుని ఏదైనా మాట అనేసామనుకో, దానికి దేవుని ఎదుట లెక్క చెప్పాలి. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? ఏమండి, ఎదుటి వారి ఎక్కడున్నా
మనము నోటిని, మన మాటలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన మాటలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకోలేదనుకో, విమర్శ దినమందు వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పాలి. ఎవరి గురించి ఏం మాట్లాడావు, ఏ తప్పుగా ఏమీ లేకుండానే ఏమేమి మాట్లాడావో ప్రతి దాని గురించి లెక్క. యేసయ్య చెప్పారు ఈ మాట, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి యుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునుందు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు తీర్చబడుతుంది. నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడివా, నీ మాటలను బట్టి నువ్వు అపరాధివా, తీర్పు తీర్చబడుతుంది. జాగ్రత్త. మాటలంటే ఏమండి, ఈ భూప్రపంచంలో ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో ఏమండి రకరకాల ఉన్నాయి. కానీ వాటి వేటికి లేని ఈ నోటి మాట దేవుడు నీకు ఇచ్చాడు. ఈ మాటతో ఒక నూతన సృష్టిని మనము తయారు చేయొచ్చు. ఈ నోటి మాటతో చీకటిని వెలుగుగా మార్చుకోవచ్చు. ఈ నోటి మాటతో శాపమును ఆశీర్వాదంగా మార్చుకోవచ్చు. ఈ నోటి మాటతో ఏమండి చీకటిని వెలుగుగా మార్చుకోవచ్చు. కానీ కొంతమంది ఈ నోటి మాటతో వారి బ్రతుకులను చీకటిలోకి మార్చేసుకుంటున్నారు. నోటి మాట అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రభు వెలుగు కలగమని పలికినప్పుడు నోరు తెరిచి వెలుగు కలిగింది. మాటలు అనేవి ఎంతో ప్రాముఖ్యమైనవండి. ఈ మాటలు వ్యర్థముగా మాట్లాడకూడదు. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టిన వాడు దేవునితో కూడా నిలువదగిన స్థానములోకి రాలేడు ఎన్నడు. వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకుండా ఈ మాటలను, నోటిని జాగ్రత్తగా కాపాడుకుంటే ఏమండి మనము దేవునితో కూడా నిలవదగిన అనుభవంలోకి వస్తాం. ఈ వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. ఎందుకనంటే ఈ మాటలను బట్టి తీర్పు తీర్చబడుతుంది. అయితే నీతిమంతుడు అని లేకపోతే అపరాధివని దేవుని ఎదుట తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి ఈ వ్యర్థమైన మాటల యందు మన నోటిని కాపాడుకోవాలి. దేవుని పిల్లలమైన మనము వ్యర్థమైన వాటి మీద మనస్సు, వ్యర్థమైనవేంటి? మన నోటి మాటలు, వ్యర్థమైన మాటలు. ఏమండి, వ్యర్థమైన మాటలు పలకకుండా మనము చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవే మన మీద దోషాన్ని ఏమండి నిలుపుతాయి, నీతిమంతుడిగా అపరాధిగా ఎంచుతాయి. కాబట్టి వ్యర్థమైన మాటలు పలకకుండా మన నోటిని, మన నాలుకను కాపాడుకోవాలి. వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టక. ఈ భూమి మీద ఉన్నప్పుడు వ్యర్థమైన 1 మాటలు, 2 వ్యర్థమైన చూపులు. ఏంటండి? వ్యర్థమైన చూపులు. చూడండి కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములో నడుచున్నట్లు నన్ను బ్రతికించుము. వ్యర్థమైన వాటిని చూడకుండా. మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో వ్యర్థమైనవి కనపడతాయి. వ్యర్థమైన దృశ్యాలు మన కళ్ళెదుట కనపడతాయి. కానీ ఆ వ్యర్థమైనవి చూడకుండా మన కన్నులు తిప్పివేసుకోవాలి. వ్యర్థమైనవి చూడకుండా మన కన్నులను ఏం చేయాలంటే
మనము త్రిప్పి వేసుకోవాలి. వ్యర్థమైనవి ఎన్నో కనబడతాయి. నీ భక్తిని పాడు చేసేయి, నీ విశ్వాసాన్ని పాడు చేసేయి, భక్తిలో నిలవకుండా నిన్ను పాడు చేసేయి. ఈ భూమి మీద ఎన్నో కనబడుతూ ఉంటాయి, కానీ ఆ వ్యర్థమైనవి ఏమండి చూడకుండా మన కన్నులను మనము త్రిప్పివేసుకోవాలి. దావీదు ఏమండి అతడు మిద్దె మీద ఉన్నప్పుడు ఒక వ్యర్థమైనది అతను కనబడింది, కానీ అతడు తన కన్నులను ఏం చేయలేదు, తిప్పివేసుకోవాలా. తన కన్నులు తిప్పివేసుకోవాలా. తన కన్నులు తిప్పివేసుకోలేదు కాబట్టి ఆ వ్యర్థమైనది తనను ఏమండి తన భక్తిలో నుండి, విశ్వాసంలో నుండి, పరిశుద్ధతలో నుండి, తన నీతి నుండి అతనిని ఏమండి తొలగించేసింది. కాబట్టి ఈ భూమి మీద మనము జీవిస్తున్నప్పుడు వ్యర్థమైనవి ఎన్నో కనబడుతూ ఉంటాయి మనకి. అయినప్పుడు మనం ఏం చేయాలంటే వ్యర్థమైనవి చూడకుండా మన కన్నులను మనము త్రిప్పివేసుకోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు భక్తుడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికించుము. ఏమంటున్నాడండి? వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు తిప్పి, వ్యర్థమైనవి కనబడితే అవి చూస్తూ ఉన్నామనుకో ఆ పాపములో పడిపోతాం. కన్ను అనేది మన దేహమునకు దీపము. ఆ కన్ను చెడిపోతే ఏమండి, ఆ కన్ను చెడిపోతే, దీపం మారిపోతే ఏ విధంగా ఇల్లు చీకటైపోద్దో ఆ విధంగా మన కన్ను చెడిపోతే మన దేహమంతా కూడా చెడిపోతుంది. కాబట్టి మన కన్నులను మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి. వ్యర్థమైనవి చూడకుండా మన కన్నులు తిప్పివేసుకోవాలి. ఎవరు తిప్పుకోవాలి? దేవుడు వచ్చి తిప్పడు. దావీదు ఏమండి ఆ మిద్దె మీద నుండి చూస్తున్న దృశ్యాన్ని దేవుడు వచ్చి అతను తిప్పలా, దావీదే తిప్పేసుకోవాలి. మనము చూడకుండా మన కన్నులను ఆ దృష్టి నుండి ప్రక్కకు తిప్పుకోవాలి. ఎన్నో కనపడుతూ ఉంటాయి వ్యర్థమైనవి, లోకములో ఎన్నో కనపడుతూ ఉంటాయి. ఎవరో ఇంటికి వెళ్ళాం, టీవీ పెట్టారు, సినిమాలు వస్తున్నాయి, లేదా సీరియళ్ళు వస్తున్నాయి. మనం ఏం చేయాలి? ఆ వ్యర్థమైనవి చూడకుండా మన కన్నులను త్రిప్పివేసుకోవాలి. వ్యర్థమైనవి చూడకుండా మన కన్నులు మనము త్రిప్పివేసుకోవాలి. సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నప్పుడు ఏదో వాక్యం వినాలని వాక్యం పెట్టుకున్నావు, ఏదో వ్యర్థమైంది వచ్చింది, దాన్ని ఏం చేయాలి? అది రాకుండా, అది చూడకుండా మన కన్నులను మనం ఏం చేయాలి? త్రిప్పివేసుకోవాలి. వ్యర్థమైనవి ఎన్నో కనబడుతున్నాయి. అండ్ ఇది వరకు పాపము చేయాలంటే ఎక్కడికో ఏదో చేయాల్సి వచ్చేది, కానీ ఈనాడు పాపము చేయటానికి ఏమండి వ్యర్థమైనవి చూడటానికి చేతిలోకే వచ్చేసింది. దాన్ని చూడకుండా మన కన్నులను మనము తిప్పేసుకోవాలి. తిప్పేసుకోలేకపోతే ఆ వ్యర్థమైనవి చూస్తే వ్యర్థమైనవి మనసులో పడిపోతాయి. అవి మనలను ఒక పాపిష్టి వారిగా చేసేస్తుంది. మన దేహాన్ని చీకటిగా మార్చే, దేవునితో ఉన్న ఆ అభినాభావ సంబంధాన్ని తొలగించేస్తుంది. అందుకని భక్తుడు అన్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయి ప్రభువా. వ్యర్థమైనవి చూడకుండా మన కన్నులను మనము త్రిప్పివేసుకోవాలి. ఏమండి, ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్పాడు, మీరు ఎరుకో ప్రాంతానికి వెళుతున్నారు, ఆ ప్రాంతంలో ఎంతో అందమైనవి కనపడతాయి, ఎంతో అందమైనవి కనపడుద్ది. అయినా వాటన్నిటిని మీరు ఏం చేయాలంటే కాల్చివేయాలి. వాటన్నిటినీ కాల్చివేయాలి. బంగారమును వెండిని తీసుకుని దేవుని ధనాగారంలోనికి చేర్చాలి అని దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపిస్తే, ఆ ఇశ్రాయేలులో ఉన్న ఆకాను అనేవాడు ఒక సీనారు వస్త్రాన్ని చూచాడు. ప్రభు ఏమన్నాడు? వాటన్నిటినీ కాల్చివేయమని చెప్పాడు.
కానీ ఇతడు ఆ సీనారు వస్త్రాన్ని చూసి, బంగారపు కమ్మిని చూచి, ఆ వ్యర్థమైన ఆ శపితమైన దానిని చూసి దాన్ని ఆశించి తెచ్చి గుడారములోకి పెట్టుకున్నాడు. వ్యర్థమైన దాని వలన అతని జీవితమే వ్యర్థమైపోయింది. వ్యర్థమైన దాని వలన అతని బ్రతికే వ్యర్థముగా మారిపోయింది. ఎంత దుఃఖకరం అండి, ఎంత దుఃఖకరం. అతడు చేసిన పాపానికి తన కుటుంబం అంతా కూడా ఏమండి దోషులుగా నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. కుటుంబం అంతటిని రాళ్లతో కొట్టి చంపటానికి ఈ ఆకాను కారకుడయ్యాడు. కారణం ఏంటంటే వ్యర్థమైన దానిని చూచినప్పుడు తన కన్నులను తిప్పివేసుకోలేకపోయాడు. ఈనాడు ఎంతోమంది ఉద్యోగస్తులు, క్రైస్తవ ఉద్యోగస్తులు వ్యర్థమైన లంచాలను చూసినప్పుడు, వ్యర్థమైన వాటిని, ఆ డబ్బును చూసి మనస్సు తిప్పుకోకుండా, కన్నులు తిప్పుకోకుండా వాటిని ఆశించి తెచ్చుకుని ఇంటిలో పెట్టుకుని శాపగ్రస్తులైపోతున్నారు తెలుసా? ఎంతోమంది దేవుణ్ణి నమ్ముకున్నాం, రక్షణ పొందాం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం అని చెప్పుకుంటున్నా ఏమండి ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న వారు ఎంతోమంది వ్యర్థమైన వాటిని ఆశించి, ఆకాను వలె వ్యర్థమైన వాటిని చూచి ఆశించి ₹1,00,000 కనబడడం కానీ ఇక వీరికి దేవుని చిత్తం కనపడదు, దేవుని ఉద్దేశం కనపడదు. ఆ బంగారం చూడగానే, ఆ వెండి చూడగానే, ఆ లంచపు సొమ్ము చూడగానే ఇతడికి ఏమీ కనపడదు. దాన్ని ఆశించి, దాన్ని చూసి, దాన్ని ఆశించి తెచ్చుకుని ఏమండి శాపగ్రస్తులైపోతున్నారు ఈనాడు ఎంతోమంది. కాబట్టి దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని స్థానంలో నిలవబడవలసిన వారు, దేవునితో కూడా పరిశుద్ధ స్థలములో నిలువదగవలసిన వారు దిగజారిపోతున్నారు. కారణం ఏంటంటే వ్యర్థమైన వాటిని చూసి ఆశిస్తున్నారు. వ్యర్థమైన వాటిని చూసి వ్యర్థమైన అందాలను చూసి ఆశించి, కనులకు ఇంపుగా ఉన్న వాటిని చూసి ఆశించి ఎంతోమంది జీవితాలని నాశనం చేసుకుంటున్నారు ఈనాడు. మనము దేవుని పర్వతమును ఎక్కదగిన అనుభవములోకి, ఆ ఉన్నతమైన ఆ భక్తి మెట్టులోనికి మనము వెళ్ళాలంటే వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను మనము త్రిప్పివేసుకోవాలి. ఎంతమంది మీ కన్నులు మీరు తిప్పివేసుకుంటున్నారు? ఆకాను చూడండి, వ్యర్థమైన దాన్ని చూసి తెచ్చుకుని ఆశించి గుడారపు చాటున పెట్టుకున్నాడు. ఏమైపోయాడు ఏమండి? తన కుటుంబం అంతటిని రాళ్లతో కొట్టి చంపి ఒక రాళ్ల కుప్పగా, ఆకోరు లోయ ఏంటండి, ఆకోరు లోయగా మారిపోయింది. అయ్యో, ఒక ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబం, వారి పితరులను మనం చూస్తే ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న ఆ వంశములో ఉన్న ఆ కుటుంబంలో ఎంత దుఃఖాన్ని మిగిల్చాడు ఈ ఆకాను. యోధా వంశములో పుట్టి ఉన్నత స్థితిలో ఉన్న ఇతడు ఎంత దుఃఖాన్ని మిగిల్చాడండి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ నయమాను తెచ్చిన బంగారమును, వెండిని ఆశించి ఏమండి వాటిని చూశాడు. ఏమండి తన గురువుగారైన ఎలీషాకు బహుమానం తెచ్చాడు నయమాను. స్వస్థత పొంది బహుమానం తెచ్చాడు. బహుమానం తెచ్చి ఇస్తుంటే ఎలీషా అన్నాడు, దానిలో నూలు పోగైన నాకు వద్దు, తీసుకొచ్చినట్లుగా వెళ్ళిపో అంటే ఆ పక్కనున్న గెహాజీ ఇదంతా చూశాడు. అతడు తెచ్చిన బంగారము, వస్త్రాలు, ఆ వైడూర్యాలు ఇవన్నీ చూసి ఆ వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టుకుని ఉన్నాడు. ఎవరు ఏమండి? ఎలీషా. కానీ
ఆ వ్యర్థమైన దాని మీద మనసు పెట్టాడు. ఎవరు? గెహాజీ. దాన్ని వద్దని తోసివేశాడు ఎలీషా. కానీ గెహాజీ మాత్రం ఆ వ్యర్థమైన దాని మీద, ఆ డబ్బు మీద, ఆ ధనం మీద, ఆ వెండి బంగారాల మీద, వస్త్రాల మీద చూసిన వెంటనే మనసు కన్నులను త్రిప్పివేసుకోలేక పరుగెత్తుకుని వెళ్ళి రథము యొద్దకు వెళ్ళి వాటిని తెచ్చుకుని గుడారములో దాచుకున్నాడు. శాపగ్రస్తుడైపోయాడు. కుష్ఠరోగం అతనికి కలిగి. ఎంత దుఃఖకరం అండి. వ్యర్థమైన వాటిని మనము చూసి మన కన్నులను త్రిప్పివేసుకోకుండా, నీకు దేవుడు మంచి భార్యనిచ్చాడు, దేవుడు మంచి భార్యనిచ్చాడు, దేవుడు మంచి భర్తనిచ్చాడు, కానీ వ్యర్థమైన దాన్ని చూసి ఎందుకు ఆశిస్తున్నావు? వ్యర్థమైన పరపురుషుడిని, పరస్త్రీని చూసి ఎందుకు నీ కన్నులు ఆశిస్తున్నాయి? ఎందుకు ఆశిస్తున్నాయి? ఆ కన్నులను మనం ఏం చేయాలంటే త్రిప్పివేసుకోవాలి. వాటిని చూడకుండా, కనపడతాయి, ఎదురుగుండా వచ్చి కనపడతాయి. కానీ ఏమండి, యోసేపు జీవితంలో యోసేపుకు ఎన్ని దినాలు కనపడిందండి? పొతీఫర్ భార్య ప్రతిరోజు ఒక డ్రెస్ కాకపోతే మరొక డ్రెస్, మరొక డ్రెస్ కాకపోతే మరొకటి రెచ్చగొట్టేదంట యోసేపుని. కానీ తన కన్నులను తిప్పివేసుకున్నాడు. వ్యర్థమైంది, ఇది వ్యర్థమైంది అని చెప్పి యోసేపు తిప్పివేసుకున్నాడు. అవునండి, మనం కూడా తిప్పివేసుకోవాలి. ఎన్నో వ్యర్థమైన కనపడతాయి. పొతీఫర్ భార్య ప్రతిరోజు వేధించేదంట. ప్రతిరోజు అతన్ని మాటల చేత రెచ్చగొట్టేదంట. అయినా యోసేపు తన కన్నులను తిప్పివేసుకున్నవాడిగా ఉన్నాడు, పవిత్రుడిగా నిలబడ్డాడు. దేవునితో కూడా పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కదగిన అనుభవంలోకి వెళ్ళాడు. కానీ ఆకాను వ్యర్థమైన దాన్ని చూడకుండా, కన్నులను తిప్పివేసుకోకుండా దేవునికి దూరం అయిపోయాడు, దేవుని సమాజానికి దూరం అయిపోయాడు. మన జీవితాల్లో వ్యర్థమైన వాటి మీద మనస్సు మనము పెట్టకూడదు. వ్యర్థమైనవి ఏంటి? ఒకటి, మన మాటలు. రెండు, మన చూపులు. మన చూపులు వ్యర్థమైనవి. వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను త్రిప్పివేసుకోవాలి. వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను మనం ఏం చేయాలంటే త్రిప్పివేసుకునే వారిగా ఉండాలి. వ్యర్థమైన వాటిని చూడకూడదు. వ్యర్థమైన మాటలు మనము పలకకూడదు. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 11వ వచనం చూడండి. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవా తెలిసి ఉన్నది. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నరుల ఆలోచనలు వ్యర్థములు. కొంతమంది వ్యర్థమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. ఏంటండి? వ్యర్థమైన ఆలోచనలు. మన ఆలోచనలన్నీ వ్యర్థమైనవి. మన ఆలోచనలు వ్యర్థమైనవి. కాబట్టి మనం ఆలోచించే ఆలోచనలు కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ అంటున్నాడు, నరుల ఆలోచనలు వ్యర్థములు. చూడండి ఒకసారి 140వ కీర్తన 2వ వచనము. వారు తమ హృదయములో అపాయకరమైన యోచనలు చేదురు, వారు నిత్యము యుద్ధము లేప చూచుదురు. వీరి ఆలోచనలు ఎలాంటివి అంటే అపాయకరమైన ఆలోచనలు. ఇవి ఎలాంటి అంటే వ్యర్థమైన ఆలోచనలు. ఏంటండి? మనుషుల యొక్క ఈ వ్యర్థమైన ఆలోచనలో మనము వెళ్ళకూడదు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా?
వారు తమ హృదయములో అపాయకరమైన యోచనలు చేయొచ్చు, నిత్యము యుద్ధములు రేపుతారు. ఏం చేస్తారు? నిత్యము యుద్ధాలు రేపుతారు. వారి ఆలోచనలన్నీ ఎలా ఉంటాయో తెలుసా? ఒక కుటుంబం క్షేమంగా ఉండటం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఒక కుటుంబం, ఒక సహోదరులు, ఒక భార్య భర్తలు ఇద్దరు క్షేమముగా ఉండటం వారికి ఇష్టం ఉండదు. వారి ఆలోచనలంతా కూడా ఎలా ఉంటాయండి? ఎలా ఈ ఇంటిని పాడు చేద్దామా, ఎలా వీరిలో ఉన్న ఆ సమాధానాన్ని తీసివేద్దామా అని చెప్పి వీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇవి ఎలాంటి అంటే వ్యర్థమైన ఆలోచనలు. ఎలాంటివండి? వ్యర్థమైన ఆలోచనలు. వారు ఏం చేస్తారంటే నిత్యము యుద్ధము రేప చూస్తారు. ఏంటంటే ఎందుకనంటే వీరి హృదయాల్లో అపాయకరమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. ఎలాంటి ఆలోచనలు అండి? అపాయకరమైన ఆలోచన. అపాయకరమైన ఆలోచన. ఇది చాలా అపాయకరమైన ఆలోచనలు ఆలోచిస్తున్నారు. వారు నిత్యము యుద్ధము రేప చూస్తారు. మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా వ్యర్థమైపోతాయి. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? చూడండి ఒకసారి దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము ఏంటండి? ఆయన సంకల్పము తరతరములు ఉండును. యెహోవా ఆలోచనే సదాకాలము నిలుస్తుంది. నువ్వెన్ని ఆలోచనలు ఆలోచించినా, వ్యర్థమైన ఆలోచనలు ఎన్ని ఆలోచించినా ఆ ఆలోచనలు ఏవి నిలవవు. దేవుని ఆలోచనే సదాకాలము నిలుస్తుంది. వ్యర్థమైన ఆలోచనలు మనము ఆలోచించకూడదు. వ్యర్థమైన ఆలోచనలు మనము ఆలోచించకూడదు. ఈ ఆలోచనలు ఏమండి ఏవి స్థిరపడవు, కానీ దేవుని ఆలోచన మాత్రమే స్థిరపడుతుంది, సదాకాలము నిలుస్తుంది. ఆయన సంకల్పము తరతరములు నిలుచును. ఏమన్నాడండి? ఆయన సంకల్పమే తరతరములు నిలుస్తాయి. అంతేకాకుండా ఒకసారి చూడండి, మనము చూస్తే కీర్తనల గ్రంథం ఒకసారి చూడండి, 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఇక్కడ ఏమన్నాడండి ప్రభు? ఎంతకాలం మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలము మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? వ్యర్థమైన దానిని మనం మనస్సు పెట్టకూడదు. అదేంటంటే ఒకటి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన ఆలోచనలు. ఇక్కడ ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? వ్యర్థమైన దానిని. వ్యర్థము ఏంటది? ఈ లోకము వ్యర్థమే. ఈ లోకములో ఉన్నవి వ్యర్థము. ఈ వ్యర్థమైన వాటిని ఎంతకాలం మీరు ప్రేమిస్తారు? ఎంతకాలం మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? వ్యర్థమైన మాటల్ని, వ్యర్థమైన చూపుల్ని, వ్యర్థమైన ఆలోచనల్ని, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ, వ్యర్థమైన వాటి కొరకు బ్రతుకుతూ, వ్యర్థమైనవిగా జీవిస్తూ ఎంతకాలం ఉంటారు మీరు? ప్రభు చెప్తున్నారు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు యేసు ప్రభు వారు తన రక్తమును కార్చి ప్రాణం పెట్టారు. మనలను ప్రేమించి, భక్తుడు అంటాడు పౌలు గారు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసయ్య కొరకు నేను జీవిస్తాను.
వ్యర్థమైన దానిని ప్రేమించటం కాదు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభువుని ప్రేమిస్తాను అనే స్థితికి మనం రావాలండి. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావు నువ్వు? ఎంతకాలం వ్యర్థమైన ఈ ధనాన్ని, ఈ లోకాన్ని, ఈ యొక్క ఆడంబరాల్ని, ఈ సుఖ సౌఖ్యాల్ని, వ్యర్థమైన దాన్ని ఎంతకాలం ప్రేమిస్తావు? ఆయన ఏమండి తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ఆయన ప్రేమించాడు. ఆయనేమో మనలను ప్రేమిస్తుంటే, యేసయ్యేమో మనలను ప్రేమిస్తుంటే, మనమేమో వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాం. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆయనేమో నిన్ను నన్ను మనను ఎంతగా ప్రేమిస్తూ ఉంటే, మనమేమో వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాం. వ్యర్థమైనవి మనకెందుకు పనికిరావయి? మన ఆధ్యాత్మిక జీవితానికి, భక్తి జీవితానికి, పరిశుద్ధ జీవితానికి పనికిరాని వాటిని ప్రేమిస్తూ ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉంటావు? ఎప్పటి నుంచైనా నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమిస్తావా? ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? ప్రభువేమో మిమ్ములను ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండాలని మీ కొరకు తనను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. మరి మీరేమో వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఎంతకాలం ఉంటారు? ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తావమ్మా? ఎంతకాలం ఆ యొక్క వ్యర్థమైన ఆ డబ్బును ప్రేమిస్తావు నువ్వు? ఎంతకాలం ఆ వ్యర్థమైన ఆ వెండి బంగారాలను ప్రేమిస్తావు? ఎంతకాలము ఆ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ దేవునికి దూరం అయిపోతావు? ఎంతకాలము ఆ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ దేవుని ఈనాడు ఎంతమంది తెలుసండి వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు తెలుసా? వీరిని ఎవరు తప్పించలేరు. ఏమండి, దేవుడు తెలిసి కూడా, రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కూడా వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ దేవునికి దూరం అయిపోతున్న వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఏమండి, వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారండి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని సన్నిధికే వస్తాంగా. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఎంతకాలం ప్రేమిస్తావు? ఇంకా వ్యర్థమైన వాటిని. జీవితం ఇప్పటికే సగం అయిపోయింది. ఇంకా ఎంతకాలం వ్యర్థమైన వాటి? నీ కొరకు నిన్ను ప్రేమించి నీవు పరిమళ వాసనగా దేవుని ఎదుట ఉండాలని నీ కొరకు తనను తాను అప్పగించుకున్న యేసయ్యను ప్రేమిస్తావా? యేసయ్యను ప్రేమిస్తావా? నీ కొరకు నిలువెల్ల నలిగిపోయిన యేసయ్యను ప్రేమిస్తావా? ఇంకా వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ, ఇంకా వ్యర్థమైన లోకములో ఉన్న ఆడంబరాల్ని, ఏమండి లోకములో ఉన్న వీటిని వాటిని ప్రేమిస్తూ బ్రతుకుతావా? మనలో మార్పు రావాలండి. దేవుని పిల్లలమైన మనం మార్పు రావాలి. ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తావు? నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమిస్తావా? అంతేకాకుండా చూడండి ఒకసారి 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక. మనము దేవునిని ప్రేమించిద్దమని కాదు, తానే మనలను ప్రేమించి
మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు, ఆయనే మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. మరి ప్రభువుని ప్రేమిస్తావా? ఇంకా వ్యర్థమైన వాటిని, లోకాన్ని, పాపాన్ని, అపవిత్రతను, లోక ఆడంబరాల్ని, వీటిని వాటిని ప్రేమిస్తూ బ్రతుకుతావా? వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. ఒకటి, మన మాటలు, వ్యర్థమైన మాటలు మనలో నుండి దూరం చేసుకోవాలి. వ్యర్థమైన చూపులు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా యేసయ్యను మనము నిత్యము ప్రేమిస్తూ ఉంటే, ఆయనను మనము ప్రేమించే అనుభవంలోకి రాగలిగితే, అప్పుడు ఆ పరిశుద్ధ పట్టణంలోకి మనము వెళ్ళగలుగుతాం. ఆ పర్వతం మీదకు, ఆ పరిశుద్ధ పర్వతం మీదకు మనము ఎక్కగలుగుతాం. ఆ 144,000 మంది ఏ విధంగా అయితే గొర్రె పిల్లతో కూడా నిలువబడి ఉన్నారు ఆ పర్వతం మీద, ఆ విధముగా మనము నిలువబడే వరుసలో ఉండగలుగుతాం. ఇంకా బ్రతికున్నంత కాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ, వ్యర్థమైన వాటిని చూస్తూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, వ్యర్థమైన ఆలోచనలు ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటే మన బ్రతుకే ఒక వ్యర్థమైపోద్ది. సొలొమోను అంటాడు, అంతా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము సమస్తము. ఎందుకు ఆయన జీవితం వ్యర్థమైపోయిందంటే, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడండి. వ్యర్థమైన చూడాలనుకున్నాయి చూశాడు, తినాలనుకున్నాయి తిన్నాడు, అనుభవించాలి అనుకున్నవి అనుభవించాడు, చేయాలనుకున్నవన్నీ చేశాడు. జీవితం ఏమైపోయిందంటే చివరికి వ్యర్థమైపోయింది. అయ్యో, దేవుని స్వరము విన్నవాడు, దేవుని ప్రత్యక్షత చూసినవాడు, దేవుడే ముఖాముఖిగా మాట్లాడిన వాడి జీవితమే వ్యర్థమైపోతే ఇక దేవునిని ఎరుగని వారి పరిస్థితి ఏమవుతుంది? దేవునిని ఎరిగిన వారి పరిస్థితి ఎలాగైపోతే దేవునిని ఎరగని వారి పరిస్థితి ఎలాగుంటుంది? వ్యర్థమైపోయింది జీవితం. దేవుని ఆ పరిశుద్ధ పట్టణమే, ఆ పర్వతం ఎక్కవలసిన సొలొమోను జీవితం చివరికి ఎలా మూసిందంటే, వ్యర్థము, 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 సమస్తము వ్యర్థము అనే టైపుకు మూసిపోయింది. ఎందుకనంటే అతడు వ్యర్థమైన వాటిని చూశాడు, వ్యర్థమైన వాటిని చేశాడు, వ్యర్థమైన వాటితో ఆలోచించాడు, వ్యర్థముగా బ్రతికాడు. జీవితమే వ్యర్థమైపోయింది. దేవుని పిల్లలారా, బ్రతికి ఉన్నంత కాలంలో వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉంటే జీవితం వ్యర్థమైపోద్ది. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను ప్రేమించాలి. వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా యేసయ్యను ప్రేమిస్తూ, యేసయ్య కొరకు బ్రతుకుతూ, మన మాటలు చాలా తక్కువగా మాట్లాడుతూ, వినేవి అయినా మాట్లాడేవి అయినా వ్యర్థమైన వాటిని మాట్లాడకుండా, వినకుండా, చూడకుండా, వ్యర్థమైన ఆలోచనలు ఆలోచించకుండా, వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా, నీతిమంతుడైన యేసయ్యను, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను మనం ప్రేమించగలిగితే 144,000 మంది ఏ విధంగా అయితే గొర్రె పిల్లతో కూడా ఎక్కడికి వెళితే ఎక్కడికి వెళ్ళగలిగారో, అలాగే నీవు కూడా సియోను పర్వతం మీదకు ఎక్కగలుగుతావు. లేదు, ఈ లోకమే శాశ్వతం, లోకమే జీవితం అని చెప్పి వ్యర్థమైన వాటిని ఆలోచిస్తూ, వ్యర్థమైన వాటిని తింటూ, వ్యర్థమైన వాటిని చూస్తూ, మాట్లాడుతూ బ్రతుకు, నీ మాటలే నీ మీద సాక్ష్యం చెప్తే నీవు అపరాధివని, నీ మాటలే నీ మీద సాక్ష్యం చెప్తే నువ్వు ఒక మోసగాడివని, నీ మాటలే నీ మీద సాక్ష్యం చెప్తే నువ్వు ఒక అబద్ధికుడు అని, నీ మాటలే, నీ చూపులే నీ మీద సాక్ష్యం చెప్తే నువ్వు ఒక అపవిత్రుడవని. కాబట్టి మనము వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకుండా, మన కొరకు ప్రాణం పెట్టిన
యేసయ్యను ప్రేమిస్తూ జీవించినప్పుడు ఆయనతో కూడా యుగయుగాలు మనము పరలోకములో ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.